Dear students, welcome to Compet Minds. In this class, we are going to discuss about the binary logic. So, binary logic కి సంబంధించినటువంటి టాపిక్ ని మనము ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో, బైనరీ లాజిక్ లో మనకి 2 వేరియేషన్స్ ఉంటాయని చెప్పేసి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినాం. సో, ఒకటి ఏంటి అంటే మనకి స్టేట్మెంట్స్ బేస్డ్ బైనరీ లాజిక్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే ట్రూత్ టెల్లర్, లయర్ అండ్ మనకి సో న్యూట్రల్ గా ఉండేటువంటి పర్సన్ గురించి ఏ విధంగా ఉంటది అనే దాని గురించి చూసినాం. సో ఇప్పుడు బైనరీ లాజిక్ లో బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లో మనకి క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో వాట్ ఈస్ మీన్ బై బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హియర్ వి గో. మనకి బైనరీ నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి అని అంటున్నాం. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ అని అంటే మనకి దీంట్లో ఏముంటుంది అని అంటే నెంబర్ రిలేటెడ్ ఉండేటువంటి అంశాలు ఉంటాయి. సో మనకి ఇంతకుముందు ఇక్కడ మనము స్టేట్మెంట్ బేస్డ్ చూసినాం కదా. సో స్టేట్మెంట్ రిలేటెడ్ ఉండేటువంటి అంశాలు కాకుండా నెంబర్ రిలేటెడ్ ఉండేటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. సో ఈ బైనరీ నెంబర్ సిస్టంలో మనకు ఉండేటువంటి ప్యాటర్న్ ఏంటి అని అంటే, సో దీంట్లో మనకి యాక్చువల్గా బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది మనము కంప్యూటర్స్లో యూజ్ చేస్తాం. ఓకే, సో కంప్యూటర్స్లో మనము ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో కంప్యూటర్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మనము కంప్యూటర్ యాక్సెప్ట్ చేసేటువంటి లాంగ్వేజ్ని బైనరీ నెంబర్ అని చెప్పేసి అంటాం. బైనరీ నెంబర్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ బైనరీ నెంబర్ సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే, సో బైనరీ నెంబర్ సిస్టంలో ఉండేటువంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అంటే రెండే ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా, సో 2 డిజిట్స్ ఉంటాయి. ఓకే రైట్. సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ ఈ బైనరీ నెంబర్ సిస్టంలో ఉండేటువంటిది ఏంటి అని అంటే 0 అండ్ 1 అనేటువంటి ఈ 2 డిజిట్స్ ఉంటాయి. సో దీన్ని మనం బైనరీ నెంబర్స్ అని అంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ బైనరీ నెంబర్ అండి. ఓకే రైట్. సో ఈ బైనరీ నెంబర్లో మనకి 0 అండ్ 1 ఈ 2 మాత్రమే ఉంటాయి. అయితే సో ఇప్పుడు దీంట్లో ఇంకొక అంశం ఏంటి అని అంటే బైనరీ నెంబర్లు మనకు ఈ 0s అండ్ 1s తోనే సిస్టమ్ కంప్యూటర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బైనరీ నెంబర్లో కూడా 0s అండ్ 1s తోనే మనము తీసుకుంటాం. ఓకే రైట్. అయితే ఇక్కడ మనకి బైనరీ నెంబర్ సిస్టంలో 0s అండ్ 1s ఉంటాయి కదా. నువ్వు ఏ నెంబర్ని రాయాలన్నా కూడా నువ్వు 0s అండ్ 1s లోనే రాయాలి. ఏ నెంబర్ని మనం చెప్పాలన్నా కూడా 0s అండ్ 1s లోనే మనం చెప్తాం. అయితే డెసిమల్ ఉన్నటువంటి నెంబర్స్ని మనము బైనరీ నెంబర్లోకి మార్చాలి, బైనరీ నెంబర్ని డెసిమల్స్లోకి మార్చాలి అని అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలోకి మార్చాలి అని అన్నప్పుడు అంటే 0s అండ్ 1s లో మనం ఏదో ఒక పర్టికులర్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేటువంటి ఒక నెంబర్ ఉంది అనుకోండి. ఈ 10ని మనం బైనరీ నెంబర్స్లోకి మార్చాలి అని అంటే 0s అండ్ 1s లోకి మార్చాలి. సార్ 10 అని అంటే 1 0 10 అని ఉంది కదా, సో 0 అండ్ 1 కాంబినేషన్ ఉంది కదా అని చెప్పేసి మనం అంటాం. కానీ అది కాదు, 0 అండ్ 1 కాంబినేషన్ ఉంది, బట్ 10కి బైనరీ నెంబర్ వేరే ఉంటుంది. 10కి బైనరీ నెంబర్ వేరే ఉంటుంది. సో బైనరీ నెంబర్ ఈజ్ వేర్, 10లో ఉండేటువంటి 1 0 ఈజ్ డిఫరెంట్. సో రెండింటికి మధ్యలో వేరియేషన్ ఉంటుంది. వాటి గురించి కూడా నేను చెప్తా. సో ఇప్పుడు ఇక్కడ బైనరీ నెంబర్లో 0s అండ్ 1s ని మనం యూజ్ చేస్తాం. సో ఇంకొకటి ఏంటి అని అంటే బైనరీ నెంబర్కి బేస్ ఏంటి అని అంటే, సో బైనరీ నంబర్కి బేస్ నెంబర్ ఉంటుందండి. ఓకేనా, బైనరీ నెంబర్కి బేస్ నెంబర్ ఉంటుంది. ఈ బేస్ నెంబర్ ఏంటి అని అంటే దట్ ఈస్ 2. 2ని బేస్ నెంబర్గా మనం వాడతాం. ఓకే, బైనరీ నెంబర్కి 2ని బేస్ నెంబర్ లాగా వాడతాం. రైట్. సో ఈ 2తోనే మనం ఇక్కడ బైనరీ నెంబర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తుంటాం. ఓకేనా రైట్. సో అయితే ఇక్కడ ఈ 2ని బేస్గా వాడతాం. అయితే 2ని ఏం చేస్తామనంటే 2 పవర్ కింద రాస్తామండి. 2 పవర్ లాగా కన్వర్ట్ చేసి రాస్తాం. సో 2 పవర్ సంథింగ్, ఓకే 2 పవర్ సంథింగ్ కింద రాస్తాం. అంటే ఇట్ మీన్స్ ఎట్లా రాస్తామనంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అని చెప్పేసి 2ని బేస్ నెంబర్ కింద తీసుకొని, ఓకేనా. సో మనకి ఇక్కడ ఉండేటువంటివి 0 అండ్ 1s బైనరీ నెంబర్లో ఉంటాయి. దాంట్లో 2ని బేస్ నెంబర్గా తీసుకొని 2 పవర్ సంథింగ్ కింద రాస్తాం. సో 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేసి అట్లా ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్న నెంబర్స్ వరకు మనము రాసుకుంటాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ 2 పవర్స్ కింద కన్వర్ట్ చేస్తాం. అయితే మనకి బైనరీ నెంబర్లోని నెంబర్ని ఎలా కన్సిడర్ చేస్తాము అని అంటే ఇది 0s అండ్ 1s లో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక నెంబర్ రాస్తా, నేను 1001
అని చెప్పేసి ఉంది అనుకోండి. సో 1001 అని చెప్పేసి ఉంది. సో ఇది బైనరీ నెంబర్. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత అవుతుంది అని చెప్పేసి అని అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ ఎంత అవుతుంది అని చెప్పేసి అని అంటే, సో ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బైనరీ నెంబర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం 2ని బేస్ నెంబర్ గా వాడతాం. ఈ 2ని బేస్ నెంబర్ గా వాడి 2 పవర్ సంథింగ్ గా రాస్తాం. మనం 2 పవర్ సంథింగ్ గా రాస్తాం. అయితే ఈ 2 పవర్ సంథింగ్ గా రాసేటప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లో ఎట్ నుంచి ఎటు తీసుకోవాలి అనేది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? సో ఇటు మనకు ఇది ఏం చేస్తామంటే, నేను ఇట్లా తీసుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి 1 ఉంది కదా, ఇది ఏంటి అని అంటే రైట్ మోస్ట్ థింగ్ అండి. ఇది రైట్, ఇక్కడ ఉన్నటువంటిది ఇది లెఫ్ట్ లో ఉంటది. ఓకేనా? రైట్, ఇది రైట్, ఇది లెఫ్ట్ థింగ్. ఇప్పుడు మనకి ఈ బైనరీ లాజిక్ లో ఆల్వేస్ రైట్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటామండి. రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. ఓకేనా? రైట్ టు లెఫ్ట్ మనము కౌంట్ చేస్తాం. నార్మల్ గా మనం ఏం చేస్తామనంటే లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేస్తాం కదా. మనకి లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేస్తాం నెంబర్స్ ని, అంటే 1001 అని చెప్పేసి చెప్తాం. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దీంట్లో మనము రైట్ టు లెఫ్ట్ చేస్తాం. రైట్ టు లెఫ్ట్ చేస్తాం. మీకు ఇంకొక విషయం చెప్తా. మనం ఏదైనా ఒక నెంబర్ని వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ని చూసేటప్పుడు ఏం చేస్తాం? సో ఇక్కడ 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్, అంటే 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అని చెప్పేసి రైట్ మోస్ట్ నుంచే కదా మనం లెఫ్ట్కి వెళ్ళిపోయి కౌంట్ చేస్తాం. ఏదైనా బిగ్గర్ నెంబర్ ఉన్నప్పుడు మనం రైట్ నుంచి, అంటే ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇట్లా ఉంది అని చెప్పేసి కౌంట్ చేస్తాం కదా. రైట్? సో అదే కౌంటింగ్ కి సంబంధించి మనం ఇప్పుడు చేసేటప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్ కి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ నుంచి లెఫ్ట్ కి కౌంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఉంది కదా, సో దీన్ని లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి ఇట్లా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెంబర్ కి సంబంధించి మనకు వాల్యూ కావాలి అని అంటే దీన్ని 2 బేస్ కింద కన్వర్ట్ చేస్తామని అన్నాం కదా. 2 బేస్ కింద ఎట్లా కన్వర్ట్ చేస్తామనంటే, ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి కదా. రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ పొజిషన్ ని తీసుకొని ఫస్ట్ 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 పవర్ 0 ఇంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఎంత, 1 అనేది ఉంది. పొజిషన్ వాల్యూ ఎంత, 1. ఓకేనా? ప్లస్ తర్వాత నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1 ఇంటూ పొజిషన్ ఎంత, 0, ప్లస్ తర్వాత నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ, సో ఇక్కడ పొజిషన్ ఎంత, 0, ప్లస్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ 1 ఉంది కదా, నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1 ఇట్లా రాస్తాం. సో ఇలా మనము ఇక్కడ ఉన్నటువంటి బైనరీ నెంబర్ ని వాల్యూలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనం రాయాల్సిన విధానం ఇది. ఓకేనా? మనం రాయాల్సిన విధానం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనంటే సింప్లిఫైడ్ చేయాలి. 2 పవర్ 0 ఇంటూ 1 అని అంటే ఇది 1 అవుతుందండి. 2 పవర్ 0 ఇంటూ 1 అని అంటే దట్ మీన్స్ 1. ఓకే, సో 2 పవర్ 0 అంటే 2 పవర్ పైన ఏముండదు కాబట్టి 2 ఇంటూ 1 2 అని రాసుకోవడానికి ట్రై చేస్తాం, కానీ అట్లా కాదు. ఓకే, ప్లస్ 2 పవర్ 1 2 అవుతుంది ఇంటూ 0, సో సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0. ఇక్కడ కూడా సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0, ప్లస్ 2 క్యూబ్ 8 ఇంటూ 1 అని అంటే 8. సో ఇప్పుడు వీటిని సింప్లిఫైడ్ చేస్తే 1 ప్లస్ 0 0 ప్లస్ 8 అని అంటే దట్ ఈస్ 9. ఓకేనా? సో 9 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 9 మీన్స్ ఏంటి అని అంటే మనకి బైనరీ నెంబర్ 1001 అవుతుంది. 9 యొక్క బైనరీ నెంబర్ ఎంత అవుతుంది అని అంటే, సో ఇక్కడ 1001 అనేది అవుతుంది. ఓకేనా? సో 1001 మీన్స్ ఏంటి అని అంటే వాల్యూ ఈజ్ 9. 9 యొక్క బైనరీ నెంబర్ ఏంటి అని అంటే 1001 అని చెప్పేసి ఇట్లా తీసుకుంటాం. ఓకేనా? అంటే ఇట్లా బైనరీ నెంబర్ ఇచ్చి నీకు వాల్యూలోకి మార్చమన్నప్పుడు ఈ ఫార్మాట్ లో మనం చేస్తాం. ఇది ఫార్మాట్ చేసేది. ఇప్పుడు నీకు నెంబర్ ఇచ్చి ఏం చేయమంటాడు అని అంటే వాల్యూలోకి మార్చమంటాడు, వాల్యూలోకి చేంజ్ చేయాలంటాడు. అంటే మనకి నెంబర్ ఇస్తాడు, అప్పుడు బైనరీ నెంబర్లోకి మార్చాలి. ఇక్కడ బైనరీ నెంబర్ ఇచ్చి వాల్యూ మార్చమన్నప్పుడు ఇట్లా, సో నీకు నెంబర్ ఇచ్చి బైనరీ నెంబర్లోకి మార్చమన్నప్పుడు, వాల్యూ ఇచ్చి బైనరీ నెంబర్లోకి మార్చమన్నప్పుడు కొంచెం వేరియేషన్. అక్కడ కూడా బేస్ 2నే తీసుకుంటాం, కానీ బేస్ 2 తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక
ఫర్ ఇంతకుముందు 10 అనుకున్నాం కదా, 10 తీసుకుందాం. 10 తీసుకుంటే దీని యొక్క మనకి బైనరీ నెంబర్ ఏమవుతుంది అన్నాడు అనుకోండి. సో 10 తీసుకుంటే ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు 2తోనే డివిజన్ చేయాలి. 2 బేస్ కదా, సో 2 డివిజన్ చేస్తామండి. 2 డివిజన్ చేస్తాం, 2తోని డివిజన్ చేస్తాం. సో డివిజన్స్ లో వచ్చినటువంటి ఓకేనా, డివిజన్స్ లో వచ్చినటువంటి రిమైండర్స్ ఉంటాయి కదా, రిమైండర్స్ అన్నిటినీ కూడా ఓకేనా, రిమైండర్ ఎప్పుడైతే 10ని ఇది ఏదైనా ఒక నెంబర్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ని మనము డెసిమల్ నెంబర్గా రాసుకుంటాం. రైట్ మోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి ఎట్లా రాయాలి అని అంటే కోఎఫిషియంట్ వాల్యూ కూడా 0 అయ్యేలాగా రాయాలి. అంటే కోఎఫిషియంట్ వాల్యూ కూడా 2 కంటే లీస్ట్ నెంబర్ వచ్చేంత వరకు రాసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 10 ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ 10ని ఏం చేస్తానంటే 2తోనే డివిజన్ చేయాలి మనం. సో వాల్యూ నుంచి మనకు ఇక్కడ బైనరీ నెంబర్లోకి మార్చాలి అని అనుకున్నప్పుడు దాన్ని మనం 2తోనే డివిజన్ చేస్తాం. 2 5s are, సో ఇక్కడ 10, 2 5s are 10, రిమైండర్ ఎంత 0 వచ్చింది. ఓకేనా, రిమైండర్ 0 కదా. ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ బైనరీ నెంబర్లోకి మార్చాలనంటే రైట్ మోస్ట్ థింగ్ 0, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఉంది 5, సో మళ్ళీ 5ని 2తోని చేస్తాం. 2 2s are 4, రిమైండర్ ఎంత 1, సో కాబట్టి 0 తర్వాత ఇక్కడ 1 రాసుకుంటా. నెక్స్ట్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 2, సో నెక్స్ట్ 2ని 2తో చేస్తే 2 1s are 2, రిమైండర్ ఎంత 0, సో ఇక్కడ 0 పెడతా. మళ్ళీ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1 ఉంది, మరి కోఎఫిషియంట్ వాల్యూ 1 ఉంది కాబట్టి 2 టేబుల్లో 1ని క్యాన్సిల్ చేస్తే కాదు కదా, అంటే ఈ 1ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద బైనరీ నెంబర్ ఆఫ్ 10 అండి. బైనరీ నెంబర్ ఆఫ్ 10 1010. ఓకేనా, 1010 అనేది ఈ 10 యొక్క వాల్యూ అవుతుంది, 10 యొక్క బైనరీ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటి అని అంటే, నీకు బైనరీ నెంబర్ ఇచ్చి వాల్యూలోకి మార్చమని చెప్పినప్పుడు, సో నీకు వాల్యూ ఇచ్చి బైనరీ నెంబర్లోకి మార్చమని చెప్పేసి అన్నప్పుడు వేరియేషన్ ఎట్లా తీసుకోవాలనో క్లారిటీ వచ్చిందా? ఓకేనా, వేరియేషన్ ఎట్లా తీసుకోవాలనో క్లారిటీ వచ్చిందా? ఇక్కడ మీకు ఏంటి అని అంటే, మీకు బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ వాల్యూస్ని బట్టి రైట్ నుంచి లెఫ్ట్కి 2 power 0 నుంచి స్టార్ట్ చేసి అట్లా ఎన్ని ఉంటే అన్నిటికీ మార్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏంటి, ఆ వాల్యూని 2తోని డివిజన్ చేసి సో రిమైండర్ని మనము ఆ బైనరీ నెంబర్ లాగా మార్చుకొని ఓకే రైట్ నుంచి లెఫ్ట్కి వాటిని రాసుకుంటూ వెళ్ళాలి అప్ టు 2 కంటే బిలో వచ్చేంత వరకు, కోఎఫిషియంట్ వాల్యూ 2 బిలో వచ్చేంత వరకు మనం రాసుకుంటాం. ఓకేనా రైట్. సో ఈ ఫార్మాట్ లో మనం రాయాలి. క్లియర్ రైట్. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఏంటి అని అంటే బైనరీ నెంబర్ సిస్టమ్. ఓకే, బైనరీ నెంబర్ సిస్టమ్ ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే బైనరీ నెంబర్ సిస్టంలో మనకి ఏం చేసినాం, 0 and 1 యూజ్ చేసినాం కదా. బైనరీ నెంబర్ సిస్టంలో ఇంకొకటి ఉంటుంది, సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది. బైనరీ నెంబర్ సిస్టంలోనే ఆక్టల్ నెంబర్ సిస్టమ్. కొన్నిసార్లు ఒక నెంబర్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో లేదంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతారు. సో ఆక్టల్ వాల్యూ అడిగినప్పుడు మనం ఎట్లా చేస్తాము అని అంటే, సో ఒకసారి ఇక్కడ దాని గురించి చెప్తా. మనకి నెక్స్ట్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఒకటి ఆక్టల్ వాల్యూ, ఆక్టల్ సో నంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో అష్ట సంఖ్య పద్ధతి అని చెప్పేసి అని అంటే ఆక్టల్ నెంబర్ సిస్టమే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, వేరే ఏమొద్దు. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని అంటే, ఇంతకుముందు బైనరీ నెంబర్ సిస్టంలో మనం ఏం చేసినాం, 2ని బేస్గా తీసుకున్నాం కదా. 2ని బేస్ ఏదైనా కూడా బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచే వస్తుంది. సో ఏ నెంబర్స్ అయినా బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచే మార్చుకోవాలి. తర్వాత దాన్ని ఆక్టల్ నెంబర్స్ లాగా మార్చుకుంటాం, ఆక్టల్ నెంబర్ సిస్టంలోకి మారుస్తాం. ఫస్ట్ బైనరీ నెంబర్ సిస్టంలో చూసుకొని తర్వాత ఆక్టల్లోకి మారుస్తాం. ఆక్టల్ నెంబర్ సిస్టంలో బేస్ ఏంటి అని అంటే 8 అనేది బేస్ నెంబర్ అండి. ఓకేనా, 8 అనేది బేస్ నెంబర్ అవుతుంది. ఓకేనా, 8 అనేది బేస్ నెంబర్ కింద కన్వర్ట్ చేస్తాం. బేస్ నెంబర్ని 8 కింద తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే, సో 8 పవర్ సంథింగ్, సో 8 పవర్ 1, 8 పవర్ 2 లాగా దాన్ని కన్వర్ట్ చేస్తాం అన్నట్టు.
8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2 లాగా దీన్ని బేస్ లాగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఆక్టల్ వాల్యూలోకి మార్చమని అన్నప్పుడు ఇట్లా తీసుకుంటాం. సో నెక్స్ట్ వాల్యూ నుంచి ఆక్టల్లోకి మార్చమన్నప్పుడు మనం చేసేది ఏంటి అని అంటే, సో వాల్యూలోకి మారుస్తాం కదా, వాల్యూలోకి మార్చేటప్పుడు కూడా సో దాన్ని 8తోనే ఏదైనా ఒక వాల్యూని మనకు ఆక్టల్ వాల్యూలోకి మార్చాలన్నప్పుడు డివిజన్ చేస్తాము. సో అది కూడా ఒకసారి చూపిస్తాను. అయితే ఈ 8 బేస్ నెంబర్ ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఏముంటుంది అంటే, సో మనకి 0s and 1s మనకి బైనరీలో ఉన్నప్పుడు ఆక్టల్లో ఏమవుతుంది అని అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడి వరకు వాటి పొజిషనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, 0 to 7 పొజిషనింగ్స్ ఉంటాయి ఆక్టల్లో. ఓకేనా, సో 0 to 7 వరకు ఉంటాయి. ఇది ఆక్టల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో మనకి ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కాకుండా ఎగ్జాల్ నెంబర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎగ్జాడెసిమల్ ఉంటుంది. ఇంకోటి ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఎగ్జా నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. ఈ ఎగ్జా నెంబర్ సిస్టమ్ అని అంటే ఏంటి అని అంటే, ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని అంటే ఇట్ ఈస్ బేస్ ఆఫ్ 16 అండి. మనకు ఉండేటి రెండే, ఒకటి బేస్ 2తో ఉంటుంది, ఒకటి 8తో ఉంటుంది, ఒకటి 16తో ఉంటుంది. బట్ ఇన్ ఎగ్జామ్స్ మనకి రెగ్యులర్ గా అడిగేది ఏంటి అని అంటే 2 బేస్ నెంబర్ తోనే అడుగుతారు. సమ్ టైమ్స్ ఇక్కడ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ పడుతుంది. బట్ ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది బట్ ఫర్ రెఫరెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టంలో ఏమిటంటే బేస్ అనేది ఇక్కడ మనకు సో 16 బేస్ గా ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి ఇంకొక మాట ఏంటి అని అంటే, దీనిలో యూజ్ చేసేటి ఏంటి అని అంటే 0 to 9. ఓకేనా, 16 ఉంటాయి. ఇందులో 8 బేస్ కాబట్టి నీకు 8 డిజిట్స్ ఉంటాయి. సో ఇక్కడ 0 నుంచి 7 వరకు 8 డిజిట్స్ ఉంటాయి. నీకు అక్కడ బైనరీలో 2 బేస్ కాబట్టి 0 and 1 రెండే ఉన్నాయి. 0 and 1 రెండే ఉన్నాయి, ఎందుకంటే 2 బేస్ కాబట్టి. ఇక్కడ 8 బేస్ కాబట్టి 8 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 16 బేస్ కాబట్టి 16 ఉంటాయి. ఓకేనా, 16 బేస్ కాబట్టి 16 ఉంటాయి. 16 అని అంటే మనకి 0 to 9 వస్తుంది కదా. సో 0 to 9 ఇది ఫస్ట్ డిజిట్స్ లో 0 to 9. తర్వాత ఆల్ఫాబెట్స్ తీసుకుంటాడు. క్యాపిటల్ A, B, C, D, E, F ఇక్కడ వరకు తీసుకుంటాడు. ఓకేనా, సో టోటల్ మనకి 16 మనకి బేస్ ఉంటాయి. అంటే 10, 11, 12, 13, 14, 15. సో ఇట్లా మనకి అంటే ఇక్కడ వరకు 10 అయిపోతుంది కదా, 11, 12, 13, 14, 15, 16. సో టోటల్ 16 వరకే తీసుకుంటాడు అన్నట్టు. సో 0 to 9 లో మనకి ఏంటి, ఇక్కడ 10 వచ్చేస్తాయి. 0 to 9 లో 10 డిజిట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఒక 6, 10 + 6, 16. అయితే వీటిని డిజిట్స్ లోకి మార్చకుండా సార్ 11 అని రాసుకోవచ్చు కదా, 12 అని రాసుకోవచ్చు కదా అని అంటే 11, 12 అని రాసినప్పుడు మళ్ళీ నీకు మారిపోతుంది కదా. బేస్ 2తోనే నువ్వు కట్ చేసినావు అనుకో నీకు మారిపోతుంది. అందుకని నీకు డబుల్ డిజిట్ రాకుండా సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే మనకి లెటర్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంటాడు. సో లెటర్స్ రిప్రజెంట్ చేసి ఓకేనా, సో 16 బేస్ నెంబర్ గా ఇక్కడ ఇచ్చిండు నీకు. 16 బేస్ నెంబర్ గా మనకి మెన్షన్ చేస్తుంటాడు. ఓకే రైట్. సో కాబట్టి ఇలా ఉంటది మనకి. ఓకే రైట్, క్లియర్. సో ఇది ఆక్టల్ నెంబర్ అండ్ ఇది ఎగ్జాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఏం చేస్తారని అంటే ఏదైనా ఒక నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 110110 అని చెప్పేసి ఉందనుకోండి. సో ఇక్కడ ఈ నెంబర్ని మనకి ఆక్టల్ నెంబర్ సిస్టంలోకి మార్చమన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టల్ నెంబర్ సిస్టంలోకి మార్చమంటే ఫస్ట్ దీన్ని 3 సెట్స్ గా చేసుకొని కూడా చేస్తారు. 3 సెట్ గా చేసుకొని చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీన్ని నార్మల్ వాల్యూలోకి మార్చి దాని తర్వాత కూడా చేయడానికి చేస్తుంటారు. 2 విధాలు ఉంటాయి. అయితే ఇక్కడ 8 బేస్ నెంబర్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా, దీన్ని 3 సెట్స్ గా డివైడ్ చేస్తారు. ఇట్లా 3 ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ లేదు కదా, దీనికి ముందు ఇంకో 0 పెట్టేస్తారు అన్నట్టు. దీనికి ముందు ఇంకో 0 పెట్టేసి సో 0 యాడ్ అవుతుంది ఇక్కడ 8 బేస్ నెంబర్లో. సో యూ కెన్ యాడ్ 0 బేస్డ్ ఆన్ మనకి సిచ్యువేషన్ బట్టి మనం 0ని యాడ్ చేయొచ్చు. ఎక్కడనంటే 3గా రైట్ నుంచి లెఫ్ట్ కి నువ్వు చేస్తున్నప్పుడు తర్వాత నీకు 2 మిగిలినాయి అనుకోండి, దానికి ఒక 0ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ అనంటే సో దీని యొక్క ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఆక్టల్ నెంబర్ ఏమైతుంది అని అంటే సో ఒకసారి చూడండి ఆక్టల్ నెంబర్ చూస్తా. ఇక్కడ ఏంటి మనకు యాజ్ యూజువల్ గానే మనకు తెలుసు కదా. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాము ఇక్కడ నుంచి అనంటే ఇది 2 పవర్ 0 ఇంటూ 1 ఇంటూ 0 కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2 పవర్
1 ఇంటూ 1 ఇట్లా చేస్తాం. సో 2 పవర్ 1 అని అంటే 2 అవుతుంది. ఓకేనా, 2 పవర్ 1 2 ఇంటూ 1 అన్న 2నే. ఇక్కడ సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0, ఇది కూడా సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 అయిపోయింది ఇక్కడతోనే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 2 పవర్ ఇక్కడ ఏంటి 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ తర్వాత 2 పవర్ 2 ఇంటూ 1. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 1, 2 పవర్ 0 ఇంటూ 1 1 అవుతుంది ప్లస్ తర్వాత 2 పవర్ 2 అని అంటే దట్ ఈస్ 4. ఇక్కడ ఎంత మనకి అని అంటే, సో ఒకసారి చూడండి ఇంటూ 1 4 అవుతుంది. సో 4 ప్లస్ 1 5 ఇది, తర్వాత ఇక్కడ 2 అంటే 52 అనేది ఆక్టల్ నెంబర్. ఓకేనా, 52 అనేది ఆక్టల్ నెంబర్ అవుతుంది దీనికి సంబంధించి. ఓకేనా, 52 అనేది ఆక్టల్ నెంబర్ అవుతుంది. సో దిస్ నెంబర్ యొక్క ఆక్టల్ నెంబర్ ఏంటి అంటే ఇట్లా తీసుకుంటాం, రైట్? ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ ఆల్వేస్ 0 కాబట్టి. దీన్ని ఇంకొకలాగా కూడా ఏం చేస్తామనంటే దీన్ని మనము 2 బేస్ నెంబర్ లాగా మార్చుకొని చేస్తాము. 2 బేస్ నెంబర్ లాగా అని అంటే, సో 11010 ఉంది కదా, దీన్ని 2 బేస్ నెంబర్ కింద మార్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ రైట్ మోస్ట్ నుంచి వెళ్తాం. రైట్ మోస్ట్ నుంచి అంటే 2 పవర్ 0 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ 0 ప్లస్ నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 పవర్ 4 ఇంటూ 1 ఇట్లా తీసుకుంటాం. అవునా, ఇప్పుడు ఏం చేస్తాం, 2 పవర్ 0 ఇంటూ 0, 0 ఇంటూ సంథింగ్ 0 కొట్టొద్దు, 2 పవర్ 1 ఇంటూ 1 2నే ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 0 సంథింగ్ ఇంటూ 0 0 వద్దు నాకు, తర్వాత 2 క్యూబ్ ఇంటూ 1 అని అంటే 8 అవుతుంది ప్లస్ తర్వాత నెక్స్ట్ 2 పవర్ 4 అంటే మనకి 16 అవుతుంది. సో ఇట్లా ఉంది, ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో రైట్. ఇప్పుడు ఎంత వాల్యూ మొత్తం 10 అండ్ 16, సో 26. ఓకేనా, రైట్. ఇక్కడ 52 వచ్చింది, ఇక్కడ 26 వచ్చింది, ఎందుకు సార్ అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను చేసింది ఏంటి అని అంటే ఇది బైనరీ నెంబర్, నేను చేసింది బైనరీ నెంబర్ చేసిన. ఓకేనా, బైనరీ నెంబర్ చేసిన, ఇక్కడ చేసింది ఆక్టల్ నెంబర్ చేసిన. ఓకేనా, ఇక్కడ ఏం చేసిన ఆక్టల్ నెంబర్ చేసిన. ఇది బైనరీ నెంబర్, ఇది ఆక్టల్ నెంబర్. సో ఈ నెంబర్ యొక్క దిస్ బైనరీ నెంబర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, బైనరీ నెంబర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 26. ఓకేనా, సో 26, రైట్ అట్లా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈయన ఇక్కడ ఉన్నటువంటి దానికి మనం ఏం చేసినాము, ఇది ఆక్టల్ నెంబర్ చేసినాం అన్నట్టు, ఆక్టల్ నెంబర్. ఓకే, ఆక్టల్ నెంబర్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఓకేనా, రైట్. సో అట్లా తీసుకుంటాం. క్లియర్, రైట్. ఓకే, డన్. సో తర్వాత ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, సో ఈ 26 ఉంది కదా, 26ని 8 టేబుల్లో క్యాన్సిల్ చేసినాం అనుకోండి. సో 8 4ల, సో 8 3ల 24. ఓకేనా, 24. సో ఇక్కడ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకేనా, సో 8 3ల 24 అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఒక్కసారి చూద్దాం. 2 పవర్ 0, 2 పవర్ 2 ఇంటూ 1, 2 పవర్ 1 తీసుకోవాలి ఇక్కడ, సారీ 2 పవర్ 1 తీసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ మనకి నెంబర్ తప్పు వచ్చింది, అందుకే ఇక్కడ పోతుంది. ఇది 2 పవర్ 1 అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో అందుకే ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదని చూస్తున్నా. సో 2 పవర్ 0 ఇంటూ సంథింగ్ అని అంటే ఇది 1నే, తర్వాత 2 పవర్ 1 తీసుకోవాలి. 2 పవర్ 1 అంటే దట్ ఈస్ 2నే. ఓకేనా, సో 2 ప్లస్ 1 3, ఇది 52 కాదు 32 అవుతుంది, ఇది 32 అవుతుంది. ఓకేనా, 32. ఇప్పుడు అందుకే వర్కౌట్ అవుతలేదని మనకు అనిపించింది. ఎస్, ఈ 32 52 కాదు 32 అనేది ఆక్టల్ నెంబర్. సో ఇప్పుడు బైనరీ నెంబర్ ఏంటి 26. ఇప్పుడు చూడండి, నేను బైనరీ నెంబర్లోకి ఇదే నెంబర్ కి సంబంధించి, ఈ బైనరీ నెంబర్ కి సంబంధించి ఆక్టల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే 32 అని చేసిన. ఇదే ఆక్టల్ నెంబర్ కి సంబంధించి నేను బైనరీ నెంబర్ చూడాలి అంటే ఈ బైనరీ నెంబర్ కి సంబంధించి నేను చూస్తే 26 వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ కి ఆక్టల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 2 పద్ధతులు ఏంటి అంటే, ఒకటి ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ ఇట్లా రాసుకొని 26 నుంచి కూడా ఆక్టల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 26 కి మనం డివిజన్ చేస్తాం, డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 8 3ల 24. ఓకేనా, సో రిమైండర్ 2 వచ్చింది. ఫస్ట్ నువ్వు రిమైండర్ 2 వచ్చింది కాబట్టి 2ని ఇట్లా రాసుకో. తర్వాత నెక్స్ట్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 3, 3ని 8 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే అవుతుందా, కాదు అంటే, కాబట్టి 3ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకో. అంటే 32 ఇస్ ద ఆక్టల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్ అవుతుంది. ఓకేనా, దాని యొక్క ఆక్టల్ వాల్యూ అవుతుంది. సో హెక్సాడెసిమల్ అన్నప్పుడు 16 బేస్ తీసుకుంటాం. సో సేమ్ ఇట్లనే 16 తో కూడా చేస్తాం. ఓకే, బట్
సో హెక్సాడెసిమల్ అనేది మనకు ఈ లెవెల్ ఆఫ్ కి ఎక్కువ, అది అంటే కంప్యూటర్స్ లో హెవీగా యూజ్ చేసేటువంటిది హెక్సాడెసిమల్. బట్ హెక్సాడెసిమల్ గురించి మనకు ఎక్కువ ఉండదు, ఓన్లీ ఆక్టల్ అండ్ బైనరీ నెంబర్ వరకే ఉంటుంది. బట్ ఫర్ యువర్ రెఫరెన్స్ నేను ఇది చెప్పిన. ఓకేనా, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పటి వరకు మీకు ఏంటి, బైనరీ నెంబర్ ఒకటి, ఓకేనా, ఆక్టల్ నెంబర్, హెక్సాడెసిమల్ నెంబర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. డెసిమల్ నెంబర్ సిస్టంలో 10 వరకు ఉంటాయి. ఓకేనా, డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏముంటుంది అంటే 10 వరకు, అంటే బైనరీ నెంబర్ సిస్టము, సో ఆక్టల్ నెంబర్ సిస్టము, హెక్సాడెసిమల్ నెంబరు. ఓకేనా, డెసిమల్ నెంబర్ అని కూడా ఉంటుంది. డెసిమల్ నెంబర్లో ఏంటి అని అంటే బేస్ని 10గా తీసుకుంటాం. డెసిమల్లో బేస్ని 10గా తీసుకుంటాం. దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి అని అంటే డిజిట్స్ 10 ఉంటాయండి. ఓకేనా, 0 to 9 వరకు ఉంటుంది. 0 to 9 వరకు డిజిట్స్ని మనం యూజ్ చేస్తాం. సో అందులో 10 ఉంటాయి. 10నే బేస్గా తీసుకుంటాం మనం. ఓకే, సో కానీ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే కూడా బైనరీ లాజిక్ అని మనకి స్పెషల్గా మెన్షన్ చేసిండు కాబట్టి బైనరీ నెంబరే ఉంటుంది. ఇక్కడ బైనరీ నెంబరే అడుగుతారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫ్రమ్ హియర్ వి గో ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బైనరీ నెంబర్ అంటున్నాడు. క్రింది వాటిలో ఏది ద్విసంఖ్యామాన సంఖ్య కాదు అంటున్నాడు. సో ఇక్కడ మనకి బైనరీ నెంబర్ని ఏమంటామంటే ద్విసంఖ్యామానము అని అంటాం. ఓకేనా, ద్విసంఖ్య మానం అని చెప్తాము. సో ఇక్కడ మనకి బైనరీ నెంబర్ కాంది ఏంటి అంటున్నాడు. బైనరీ నెంబర్లో మనం యూజ్ చేసేది ఏంటిది, 0 and 1 యూజ్ చేస్తాం. 0 and 1 యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ సో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో 0 and 1 కాకుండా వచ్చేది ఏంటో చూడండి. సో ఇక్కడ 1 వచ్చింది అంటే బైనరీ నెంబర్స్ 1 0 1 వచ్చింది. ఇక్కడ 000 వచ్చినాయి అంటే 4 zeros అంటే బైనరీ నెంబర్. కానీ ఇక్కడ ఏంది డబల్ 1 ఈ వచ్చింది. ఈ అంటే ఏంటిది, అది ఈ ఉంది అని అంటే అది బైనరీ నెంబర్ కాదు, హెక్సాడెసిమల్ దాంట్లో వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద బైనరీ నెంబర్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ బైనరీ నెంబర్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత హియర్ వి గో ద నెక్స్ట్ వన్. బైనరీ నెంబర్ 10 1110 110 ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ నెంబర్ అంటున్నాడు. సో ఏ డెసిమల్ నెంబర్ కి సంబంధించింది అంటున్నాడు. ఓకేనా, డెసిమల్ నెంబర్ అని అంటే ఇగో ఇవి డెసిమల్, ఏ డెసిమల్ నెంబర్ కి ఈక్వల్ అంటున్నాడు. డెసిమల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి, 10 బేస్ ఉంటుంది. సో మనకి 0 to 9 వరకు ఉంటాయి. 0 to 9 వరకు నెంబర్స్ ని ఫామ్ చేస్తూనే ఉంటాం కదా. సో అట్లా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సో ఒక్కసారి చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ బైనరీ నెంబర్. ఈ బైనరీ నెంబర్ కి సంబంధించినటువంటి ఈక్వలెంట్ ఉన్నటువంటి సో మనకి దశాంశ సంఖ్య సమానం దేనికి అవుతుంది అంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బైనరీ నెంబర్ కి రైట్ మోస్ట్ నుంచి లెఫ్ట్ మోస్ట్ కి మనం రివర్స్ లో రావాలి. రైట్ టు లెఫ్ట్ వచ్చి 2 power సంథింగ్ గా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ 0 కదా, నేను ఏం చేస్తానంటే 2 power 0 into 0 ప్లస్ నెక్స్ట్ 2 power 1 into 1 ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 2 power 2 into 1 ప్లస్ ఈ ఇంటూ 0 into 1 into 1 ఎట్లా రాస్తున్నారు సార్ అంటే మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ పొజిషన్ వాల్యూ ఏది ఉంటే దాన్నే తీసుకుంటున్నా. పొజిషన్ వాల్యూ 0 ఉంది, ఇక్కడ 0. పొజిషన్ ఇక్కడ 1 ఉంది 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది 1 ఉంది అట్లా రాసుకున్నా. నెక్స్ట్ 0 కదా, సో 2 cube, సో 2 cube into 0 ప్లస్ 2 power 4 into 1 ప్లస్ సో 2 power 4 ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ 2 power 5 into 1 ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 2 power 6 into 1 ప్లస్ అయిపోయింది. సో 2 power 7 into 0 ప్లస్ అయిపోయింది. 2 power 8 into 1 ఇట్లా ఉంది. సో ఇప్పుడు ఇది మనం ఏం చేసినాము, 2 బేస్ నెంబర్ 2 కాబట్టి ఆ బేస్ నెంబర్ 2 నుంచి తీసుకొని ఈ నెంబర్స్ అన్నిటిని ఇట్లా ఫ్రేమ్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని సింప్లిఫైడ్ చేసుకొని చూసుకుందాం. ఏమైతుంది, 2 ఇక్కడ మనకి ఇంటూ 0 సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 అంటే నాకు ఇది వద్దు. సో ఇక్కడ ఏమైంది 2 power 1 into 1 2 ప్లస్ 2 power 2 into 1 అంటే 4 అవుతుంది. 2 square 4 into 1. సో ఇక్కడ సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 వద్దు నాకు. ఇక్కడ చూడండి, సో 2 power 4 ఓకే. సో మనకి ఎంత అవుతుంది 16 అవుతుంది ప్లస్ 2 power 5 32 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 power 6 అంటున్నాడు. సో 32 into 2 అంటే 64 ప్లస్ తర్వాత ఇక్కడ క్యాన్సల్. ఓకే, రైట్. సో ఇప్పుడు 2 power 8 అని చెప్పేసి అంటున్నాడు.
2^8 అనంటే మనకి ఎంత అవుతుంది అనంటే 256 ఐ థింక్ సో 256 అవుతుంది అది. ఎందుకనంటే 2^4 అంటే 16 ఇంటూ 2^4 అంటే 16. సో 2^8 ని నేను ఏమని రాస్తానంటే 2^4 ఇంటూ 2^4 గా రాసుకోవచ్చు. 2^4 అంటే 16, 2^4 అంటే 16. 16 ఇంటూ 16 ఎంత అవుతుంది 256 అవుతుంది. ఓకేనా రైట్. సో 256 అవుతుంది. ఇప్పుడు 256 అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాటన్నిటిని కలిపితే వచ్చేదే నీకు డెసిమల్ నెంబర్ అవుతుంది ఫర్ దిస్ బైనరీ నెంబర్. ఈ బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ నెంబర్ ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ యాడ్ చేసినాం అనుకోండి, సో 20 ఉంటుంది. సో 20 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే సో 96, 98. సో ఒక 98, ఇక్కడ ఒక 20 అండ్ 256 ఎండ్ విత్ 4. సో 10, 7, 374. 374 is in the third option here. ఓకేనా, 374 is in the third option. క్లియర్ రైట్. సో ఈ ఫార్మాట్ లో మనము ఇక్కడ చేస్తాం రైట్. ఇది మనకు ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చినా, ఏ బైనరీ నెంబర్ ఇచ్చినా, సో మనం కన్వర్ట్ చేసేటప్పుడు 2ని బేస్ నెంబర్ గా తీసుకోవాలి. బేస్ నెంబర్ తీసుకొని దానికి పవర్ వాల్యూస్ అప్లై చేయాలి. పవర్ వాల్యూస్ అప్లై చేసి సింప్లిఫైడ్ చేసి వాటన్నిటిని కలిపితే వచ్చేదే మనకు డెసిమల్ నెంబర్ అవుతుంది. నీకు క్వశ్చన్ వర్షన్ ఎట్లా వస్తుంది అని అంటే సేమ్ ఇట్లనే, బైనరీ నెంబర్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ నెంబర్ అంటాడు. సో ద్విసంఖ్యమాన సంఖ్య ఏ దశాంశ సంఖ్యకు సమానం అవుతుంది అంటాడు. ఓకేనా. సో సంఖ్య ఇది ఏ దశాంశ సంఖ్యకు సమానం అవుతుంది. ఏ దశాంశ సంఖ్యకు అంటే ఏ డెసిమల్ నెంబర్ కి సమానం అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాడనంటే ఏ ఆక్టల్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని అంటాడు. వన్స్ ఏ డెసిమల్ నెంబర్ కి ఈక్వల్ అంటాడు, తర్వాత ఏ ఆక్టల్ వాల్యూకి ఈక్వల్ అని అంటాడు. ఓకేనా, ఏ హెక్సాడెసిమల్ వాల్యూకి ఈక్వల్ అని అంటాడు. బట్ మనకు అడిగేది డెసిమల్ నెంబరే అడుగుతాడు, రేర్ గా ఆక్టల్ వాల్యూ అడుగుతాడు. ఓకే, ఆక్టల్ వాల్యూ అన్నప్పుడు దీనికి ఆక్టల్ వాల్యూ నువ్వు తీసుకోవచ్చు. 374 కి నువ్వు 8తో డివిజన్ చేసి వచ్చిన రిమైండర్ ని మళ్ళీ రైట్ సైడ్ నుంచి రాసుకొని కోఎఫిషియంట్ వాల్యూ బిలో 8 వచ్చేంత వరకు మార్చుకొని ఆ బిలో 8 ఏదైతే ఉన్నదో దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టేసి దాన్నే మనము ఆక్టల్ వాల్యూ ఫర్ దిస్ బైనరీ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకేరా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వాట్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 73 అంటున్నాడు. 73 యొక్క ద్విసంఖ్యామాన సంఖ్య ప్రాతినిధ్యం ఏమిటి అంటున్నాడు. సో 73 నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి ఇక్కడ అన్నాడు. సో 73 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ అంటే ఎట్లా తీసుకుంటాం, మనకి ఇక్కడ వాల్యూ ఇచ్చిండు, వాల్యూ ఇచ్చి దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ కింద మార్చమని అన్నాడు. అర్థమైందా. సో వాల్యూ ఇచ్చి బైనరీ రిప్రజెంటేషన్ కింద మార్చమని అంటే మనం ఏం చేయాలి అని అంటే, సో ఆ 73ని మనము 2తోనే, మనకి బేస్ ఏంటి, బేస్ 2నే. నీకు కావాల్సింది బైనరీ నెంబర్ కావాలి. బైనరీ అంటే 2 బేస్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, 2తోని డివిజన్ చేయాలి. 2తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూసుకుందాం. 2 3 6. సో ఇక్కడ ఎంత ఉంటుంది 13 ఉంటుంది. 2 6 12. రిమైండర్ ఎంత 1. సో రిమైండరే కావాలి నీకు. రిమైండర్ ఎంత 1. ఎండ్ విత్ 1 ఉండాలి. ఇక మనం పక్కకు రాసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడనే కొట్టేస్తాం. ఎండ్ విత్ 1 ఉండాలి. మూడిట్లలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 36 వచ్చింది. మళ్ళీ 36ని ఏం చేస్తావు, 36ని 2తోని డివిజన్ చేయాలి. సో 2 1 2. సో ఇక్కడ 16 ఉంది. ఓకేనా రైట్. సో మనకి ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, 2 8 16. రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. రిమైండర్ 0 అని అంటే 1కి తర్వాత 0 ఉండాలి. సో ఇక్కడ 1 ఉంది, 1 తర్వాత 1 ఉంది, కానీ 1 తర్వాత 0 ఉండాలి. పర్ఫెక్ట్. 1 తర్వాత 0 ఉంది. పర్ఫెక్ట్. ఓకే రైట్. సో ఆప్షన్ త్రూనే ఎలిమినేషన్ చేసుకోండి, బెటర్ అండి. నెక్స్ట్ తర్వాత 18 ఉంది కదా. సో 18 ఏం చేస్తావు, మళ్ళీ 18 ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్లో 2 9 18. రిమైండర్ 0. సో నెక్స్ట్ 0నే ఉండాలి. ఇక్కడ ఉందా 0? లేదు. తర్వాత 0 ఉంది అంటే 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నువ్వు నెక్స్ట్ వెళ్ళి చూడు, తర్వాత నీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంటది. ఓకేనా. మళ్ళీ 9 ఏం చేస్తావు, 9 2 టేబుల్లో చేస్తే 2 4 8. సో రిమైండర్ 1. మళ్ళీ 1 ఉందా, ఉంది. తర్వాత అక్కడ 4 ఉంది.
సో 2 2s are 4, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 1s are 2, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ 2 కంటే తక్కువ ఉంది కాబట్టి 1 అని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుపోయి ఫస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, మనం 2తో చేస్తున్నాం కాబట్టి 2 కంటే తక్కువ ఉండేది 1 వచ్చేంత, కోఎఫిషియంట్ వాల్యూ 1 వచ్చేంత వరకు, అంటే భాగఫలం 1 వచ్చేంత వరకు మనం మార్చుకోవాలి. భాగఫలం 1 వచ్చేంత వరకు డిక్రీజ్ చేసుకుంటే అప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని రైట్ మోస్ట్ నుంచి లెఫ్ట్ మోస్ట్ వరకు నోట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అర్థమైందా? సో అట్లా వస్తే పర్ఫెక్ట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ తర్వాత సో ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద బేస్ ఫర్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటున్నాడు. ద్విసంఖ్యామాన సంఖ్యకు ఆధారం ఏమిటి అంటున్నాడు. బేస్ నెంబర్. ఓకేనా, వాట్ ఈస్ ద బేస్? బేస్ ఏంటి? 2 అనేది కదా బేస్. మనకి జీరోస్ అండ్ వన్స్ ని యూజ్ చేస్తాం మనము. నెంబర్స్ బైనరీ నెంబర్ సిస్టమ్ రాయాలి అని అంటే 0 and 1 ని యూజ్ చేస్తాం. కానీ మనకి బేస్ ఏమవుతుంది అంటే మనము అక్కడ ఆపరేషన్ చేయాలన్నా కూడా, ఏది సింప్లిఫైడ్ చేయాలన్నా కూడా మనకి 2 అనేది బేస్ అవుతుంది. సో 2ని బేస్గా మనం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2 బేస్ అవుతుంది. కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 2 బేస్ అండి ఇక్కడ. ఓకే, నీకు ఇక్కడ 1 కూడా ఉంది, నువ్వు 1 అని ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో, కాదు, దట్ ఈస్ 2 తీసుకోవాలి మనం. క్లియర్? రైట్. నెక్స్ట్ తర్వాత సో ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ఎ బైనరీ నెంబర్ 1001110 ఈజ్ అంటున్నాడు. ద్విసంఖ్యామాన సంఖ్య 1001110 యొక్క దశాంశ సమానం ఏంటి అంటున్నాడు. అంటే ఏ డెసిమల్ నెంబరు అవుతుంది అక్కడ ఉన్నటువంటి వాల్యూకి అంటున్నాడు. సో సింపుల్గా మనం ఏం చేయాలి ఇక్కడ? సో రైట్ మోస్ట్ నుంచి లెఫ్ట్ మోస్ట్ కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 power 0 నుంచి స్టార్ట్ చేయాలి, ఇంటూ 0 ప్లస్, నెక్స్ట్ 2 power ఇంటూ 1 ప్లస్, ఇగో ఈ 1 అయిపోయింది. 2 power 2 ఇంటూ 1, ఈ 1 అయిపోయింది. 2 power 3 ఇంటూ 1, సో ప్లస్ ఈ 1 అయిపోయింది. 2 power 4 ఇంటూ 0 ప్లస్ ఈ 0 అయిపోయింది. 2 power 5 ఇంటూ 0 నెక్స్ట్ కూడా అయిపోయింది. సో తర్వాత 2 power 6 ఇంటూ 1 ఇట్లా ఉంది. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫైడ్ చేద్దాం. సో సింప్లిఫైడ్ చేసి ఒకసారి ఇక్కడ చూసుకుందాం. 2 power 0 ఇంటూ 0, 0 ఇంటూ సంథింగ్ 0, నాకు ఇది వద్దు. నెక్స్ట్ 2 power 1 ఇంటూ 1 అంటున్నాడు, సో దట్ ఈస్ 2 ప్లస్, తర్వాత 2 power 2 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 4 ప్లస్, 2 cube ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 8 ప్లస్, ఇక్కడ ఇంటూ 0 అన్నాడు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా, ఇంటూ 0 అన్నాడు కాబట్టి దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు 2 power 6 అంటున్నాడు. 2 power 6 అంటే ఎంత అవుతుంది మనకి అని అంటే 2 power 4 అని అంటే 16, సో 16 ఇంటూ 4 64 అవుతుంది. ఓకేనా, 2 power 6 అని అంటే మనకి 64 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, 2 + 8 10, 64 10 74 + 4 78, సో టోటల్ ఇది 78 కి ఈక్వల్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అండి. ఓకేనా, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, మీకు ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ఎ నెంబర్ అనేది 78 కి ఈక్వల్ అయింది ఇక్కడ. ఓకే రైట్. సో అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద వాల్యూ ఆఫ్ బైనరీ ట్రిపుల్ మనకి 1111 ఈజ్ అంటున్నాడు. సో 1111 అనేది ఏ నెంబర్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో 1111 మనం ఏం చేస్తాం? 2 power 0 ఇంటూ 1 ప్లస్, అన్ని వన్సే ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి తీసేసుకోండి. 2 power 0 ఇంటూ 1 ప్లస్, తర్వాత 2 power 1 ఇంటూ 1 ప్లస్, తర్వాత 2 power 2 ఇంటూ 1 ప్లస్, 2 power 3 ఇంటూ 1 ఇట్లా తీసుకుంటాం. ఓకే రైట్. సో 2 power 0 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 1 అండి, 1కి ఈక్వల్ అవుతుంది ఇది. ప్లస్ 2 power 1 ఇంటూ 2 అని అంటే దట్ ఈస్ 2నే. ఓకే, 2 power 1 అనేది 2 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 2 ప్లస్ 2 power 2 అని అంటే దట్ ఈస్ 4, 2 power 3 అని అంటే దట్ ఈస్ 8. సో ఇట్లా ఉంది మనకి. ఓకే రైట్. సో 8 + 2 దట్ ఈస్ 10, 4 + 4 14 + 1 15. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 15 అండి ఇక్కడ. సో 15 అంటే దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, థర్డ్ ఆప్షన్లో ఉంది. క్లియర్? అంటే సింపుల్గా మనము దాని నుంచి డిరైవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రాసెస్. ఓకేనా రైట్. సో నెక్స్ట్ తర్వాత
వాట్ ఈస్ ద బైనరీ నెంబర్ ఫర్ డెసిమల్ నెంబర్ 9 అంటున్నారు. దశాంశ సంఖ్య 9 యొక్క ద్విసంఖ్యామాన సంఖ్య ఏమిటి అంటున్నాడు. సో 9 యొక్క డెసిమల్ నెంబర్ ఎంత? మనం స్టార్టింగ్ లో చూసినాం. స్టార్టింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుంటే ఎట్లా అవుతుంది అనేది చూపించిన. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. 9 ఏం చేస్తావు? 9 కి మనకు డెసిమల్ మనకి బైనరీ నెంబర్ కావాలి కాబట్టి దిస్ ఇస్ అ డెసిమల్ నెంబర్, వీ నీడ్ టు ఐడెంటిఫై ద బైనరీ నెంబర్ కదా. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 2 2s are 4, సారీ, సో 2 4s are 8 వస్తుంది కదా. 2 4s are 8, రిమైండర్ 1. సో ఎండ్ విత్ 1 ఉండాలి. 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4ని తీసుకుంటా. 4 2 టేబుల్లో 2 times 4 రిమైండర్ 0. సో 1 తర్వాత 0 ఉండాలి. ఇక్కడ ఉంది 1 తర్వాత 0 లేదు, 1 తర్వాత 0 లేదు, క్యాన్సల్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 1కి తర్వాత, సో రైట్ నుంచి 1 తర్వాత 0 ఉండాలి. ఇక్కడ ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. 4 ఆప్షన్స్ లో మిగిలింది అది ఒకటే. ఓకేనా? 4 ఆప్షన్స్ లో మనకి ఉన్నది అది ఒకటే కాబట్టి దాన్ని ఆన్సర్ గా తీసుకున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద బైనరీ నెంబర్ 1011? సో ద్విసంఖ్యామాన సంఖ్య 1011 యొక్క దశాంశ సమానం ఏమిటి అంటున్నాడు. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ 1011 కి ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వద్దాం, లెఫ్ట్ కి. సో ఫస్ట్ 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 3 ఇంటూ 1 ఇట్లా తీసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 పవర్ 0 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ మీన్స్ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 0 అంటున్నాడు, దట్ ఈస్ 0నే అండి. ఎందుకంటే సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 కాబట్టి. ప్లస్ నెక్స్ట్ 2 క్యూబ్ 8. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అన్నింటిని కలిపితే 8 ప్లస్ 2 10 ప్లస్ 1 11. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 11. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా? రైట్. సో ఇట్లా ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ 13? సో దశాంశ సంఖ్య 13 యొక్క ద్విసంఖ్యామాన సంఖ్య సమానం ఏమిటి అంటున్నాడు. సో దశాంశ సంఖ్య 13 యొక్క ద్విసంఖ్యామాన సంఖ్య కావాలి. సో 13కి ఏం చేస్తున్నాం? 2 టేబుల్లో చేయాలి. 2 6లో 12. సో రిమైండర్ 1. 1తోని స్టార్ట్ అవ్వాలి. సో రైట్ లో 1తోని స్టార్ట్ అయింది. నెక్స్ట్ 6 ఏం చేయాలి? 2 టేబుల్లో 2 3లో 6, రిమైండర్ 0. నెక్స్ట్ 1 తర్వాత మళ్ళీ 0 ఉండాలి. 0 ఉంది, 0 ఉంది. తర్వాత నెక్స్ట్ 3 ఉంది కదా. 3ని 2 టేబుల్లో చేస్తే 2 1లో 2, రిమైండర్ 1. దాని తర్వాత 1 రావాలి, లేదు. దీని తర్వాత 1 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ తర్వాత, సో హియర్ వి గో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బైనరీ నెంబర్ అంటున్నాడు. సో ఈ క్రింది వాటిలో ఏది ద్విసంఖ్యామాన సంఖ్య కాదు అంటున్నాడు. సో ఏది బైనరీ నెంబర్ కాదు అంటున్నాడు. బైనరీ నెంబర్లో ఉండేటువంటి ఏంటి? 0s and 1s ఉంటాయి కదా. 0s and 1s ఉండాలి, ఇంకేం ఉండకూడదు. సో 0s and 1s ఉండాలంటే ఇక్కడ 2 ఉంది. 2 అనేది ఉండొద్దు. ఓకేనా? సో కాబట్టి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్. మిగతా అన్నిట్లలో కూడా 0s and 1s ఉన్నాయి, ఇక్కడ మాత్రం లేదు కాబట్టి దీన్నే మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ బైనరీ నెంబర్ 10000? అంటే బైనరీ నెంబర్ 10,000 ఉంది కదా, దానికి సంబంధించినటువంటి దశాంశ విలువ డెసిమల్ నెంబర్ కావాలి. ఇప్పుడు నేను సింపుల్గా మనం ఏం చేద్దాము అని అంటే, ఇక్కడ ఇది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. జస్ట్ ఇది 2 పవర్ 4లో ఉంది. 2 పవర్ 4 అని అంటే ఎంత? 2 పవర్ 4 ఈక్వల్ టు 16. 16 ఇంటూ 1 16 కదా. సో కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకే, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ బిట్స్ ఆర్ దేర్ ఇన్ ద బైనరీ నెంబర్ 101101 అంటున్నాడు. ద్విసంఖ్యామాన సంఖ్య 101101లో ఎన్ని బిట్లు ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ మనము కంప్యూటర్లో ఏం చేస్తాం,
అంటే బిట్స్ బైట్స్ అని అంటాం కదా. ఓకే, బిట్స్ బైట్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ బైనరీ నెంబరు అండ్ ఆక్టల్ హెక్సాడెసిమల్ ఎందుకు వచ్చింది అని అంటే, మీకు జనరల్గా చూడండి, మనకి బిట్స్ ఉంటాయి కదా. సో ఎన్ని 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, మనకి 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అని అంటాం. అంటే అక్కడ ఉండేటువంటి దాన్ని మనము మెమొరీని ఎట్లా కొలుస్తారు, మెమొరీని, కంప్యూటర్ మెమొరీని బిట్స్ బైట్స్. ఓకేనా, తర్వాత బిట్స్ బైట్స్, తర్వాత కిలోబైట్స్ అట్లా కొలుస్తారు కదా, కేబీస్ ఇట్లా వస్తుంది కదా. మనము మీకు ఇంటర్నెట్ స్పీడ్ చూసినప్పుడు కూడా మీకు కేబీస్, ఓకేనా, ఎంబీస్ అని వస్తుంది. మీరు మెమొరీస్ ఇది చూసినా కూడా స్పేస్ చూసినా సో 0 బైట్స్ 1 బైట్ 2 బైట్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, సో బైట్స్ వస్తుంది, బిట్స్ అని చెప్పేసి కూడా వస్తుంది. మాక్సిమం ఏం చేస్తారంటే బైట్స్లో చూస్తాం మనం. అయితే ఇక్కడ ఉన్నదా ఈ నెంబర్ యొక్క బిట్స్ ఎన్ని అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ యొక్క బిట్స్ ఎన్ని అని అంటే ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి కాబట్టి 6 బిట్స్ అని చెప్పేసి అని అంటాం దీన్ని. 6 బిట్స్ ఉన్నాయి. ఓకే రైట్. అయితే మెమొరీ పెరిగే కొద్ది ఏం చేస్తాం, బిట్స్ లో కౌంట్ చేయడం కంటే దాన్ని మార్చుకొని బైట్స్ లోకి మార్చాలి కదా. సో అందుకే ఏం చేస్తాడనంటే నెంబర్ పెరిగే కొద్ది ఏం చేస్తాడు, మీకు ఇదే ఇక్కడ ఉన్నటువంటి థింగ్ కూడా అదే అండి. మీకు బైనరీ నెంబర్ నుంచి ఆక్టల్ నెంబర్కి మార్చండి కదా. ఆక్టల్ నెంబర్కి ఎందుకు మారుస్తున్నాడు, పెద్ద నెంబర్ అయినప్పుడు దాన్ని ఇంకా మినిమైజ్ చేసుకోవాలి అని అంటే ఆక్టల్ నెంబర్లోకి మార్చుకొని చూస్తున్నాడు. ఓకేనా, ఆక్టల్ నెంబర్ అంటే బైట్స్ లోకి మార్చుకొని చూస్తున్నాడు. ఇక్కడ మనం తీసుకునేవన్నీ కూడా బిట్స్ లో ఉన్నాయి. ఆక్టల్ నెంబర్ అన్నప్పుడు అది బైట్స్ లో ఉంటుంది అన్నట్టు. ఆక్టల్ నెంబర్ ఈజ్ బైట్ అంటే మినిమైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్, ఇంకా మినిమైజ్ చేసుకొని తీసుకుంటాడు అన్నట్టు. ఓకేనా, రైట్ అట్లా రైట్. సో ఇది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ బైనరీ నెంబర్ అంటున్నాడు. లార్జెస్ట్ బైనరీ నెంబర్ అంటారు. సో లార్జెస్ట్ బైనరీ నెంబర్ అని అంటే ఒకసారి చూద్దాం. అన్నిట్లలో స్టార్ట్ మనకి ఇక్కడ చూస్తే రైట్ సైడ్ లో 1 నుంచి లెఫ్ట్ సైడ్ వరకు తీసుకుంటే హైయెస్ట్ ఏది వస్తుందో చూసుకోండి. అన్ని మనం చెక్ చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ ఎ సింపుల్ వే ఎట్లా చూస్తారు అని అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. ఓకే, ఇప్పుడు కౌంట్ అయ్యేటి ఏంటో చూసుకోండి. కౌంట్ అయ్యేటి అంటే 2 పవర్ 4 అని అంటే 16 ప్లస్ 2 పవర్ 2 అని అంటే 4 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 1 అని అంటే 1. ఇక్కడ ఎంత అవుతుంది మనకు వాల్యూ, ఇది 21 అవుతుంది. ఓకేనా, ఇది 21 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 8 ప్లస్ 4. సో దట్ ఈస్ 28. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది అంటే 28 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 3 అంటే 8, 2 పవర్ 1 అని అంటే దట్ ఈస్ 2, నెక్స్ట్ 2 పవర్ 0 అంటే దట్ ఈస్ 1. సో ఇక్కడ ఎంత అవుతుందో చూసుకోండి, 10 అండ్ 16, 26, 27, ఇక్కడ 27 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 1 అని అంటే దట్ ఈస్ 2 అండ్ 1. సో ఇక్కడ ఎంత అవుతుంది, 19 అవుతుంది. ఓకేనా రైట్. సో ఇవి వాటి యొక్క వాల్యూస్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ యొక్క వాల్యూస్ ని మనం డైరెక్ట్ గా బైనరీ నెంబర్ యొక్క వాల్యూస్ ని డెసిమల్స్ లోకి మార్చి చూసినాం. సో అన్నిటికీ డెసిమల్స్ లోకి మార్చి చూసినప్పుడు మనకి ఎందులో ఎక్కువ వాల్యూ అవుతుంది అంటే విచ్ ఈస్ ద లార్జెస్ట్ బైనరీ నెంబర్. లార్జెస్ట్ బైనరీ నెంబర్ ఏదైతుంది ఇప్పుడు ఇందులో అని అంటే 28 ఈస్ ద లార్జెస్ట్ బైనరీ నెంబర్ అవుతుంది కదా, అవునా. సో ఇక్కడ చూసినప్పుడు అన్నిట్లలో చూస్తే నీకు అన్ని కూడా సో 5 బైట్సే ఉన్నాయి, 5 బైట్సే ఉన్నాయి. ఓకేనా, 5 బిట్సే ఉన్నాయి ఇందులో. సో ఈ 5 బిట్స్ లో హైయెస్ట్ వాల్యూ ఏమవుతుంది, సెకండ్ వన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. డన్. నెక్స్ట్ తర్వాత, వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ 7? దశాంశ సంఖ్య 7 యొక్క ద్విసంఖ్యమాన సంఖ్య సమానం ఏమిటి అంటున్నాడు. సో 7కి ఏమైతుంది చూద్దాం. 2 టేబుల్లో 2 3s are 6, 1 ఎండ్ విత్ 1, 2 క్యాన్సల్, ఒకటే. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 3, 2 టేబుల్లో 2 1s are 2, రిమైండర్ 1. సో 1 కావాలి. సో 111 అవుతుంది. 111 అనేది 7 యొక్క డెసిమల్. సో మనకి ఇక్కడ బైనరీ నెంబర్.
ఓకేనా, బైనరీ నెంబర్ ఆఫ్ 7 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ఆఫ్ ది బైనరీ నెంబర్ 1101 అంటున్నాడు. 1101 కి సంబంధించినటువంటి డెసిమల్ నెంబర్ ఇక్కడ ఉన్న దాంట్లో ఏదైతుంది అన్నాడు. సో ఇక్కడ ఏం చేద్దాం, రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1. సో ఇక్కడికి నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 1 ఇట్లా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది వరుసగా మనకి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, దీంట్లో సింప్లిఫైడ్ చేసి చూద్దాం. 2 పవర్ 0 ఇంటూ 1 అంటే దట్ ఈస్ 1 ప్లస్ ఇక్కడ ఇంటూ 0, మనకి సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 కాబట్టి వద్దు మనకి. ఓకేనా, నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ 1, 2 పవర్ 2 అంటే దట్ ఈస్ 4 ప్లస్ 2 క్యూబ్ అని అంటే దట్ ఈస్ 8 ప్లస్ 2 పవర్ 4 అంటే దట్ ఈస్ 16. ఓకే, నెక్స్ట్ 16 ప్లస్ 4 28 9, సో టోటల్ 29 కి ఈక్వల్ అవుతుంది. 29 కి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్, రైట్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ 25 అంటున్నాడు. సో దశాంశ సంఖ్య 25 యొక్క ద్విసంఖ్యామాన సంఖ్య దేనికి సమానం అవుతుంది అన్నాడు. సో ఇక్కడ ఉన్న దాంట్లో చూస్తే 25కి చూద్దాం. 25కి చూస్తే 2 12 24 అవుతుంది. సో అప్పుడు రిమైండర్ 1 అవుతుంది, రిమైండర్ 1. సో 1తో ఎండ్ అన్ని మూడిట్లలో ఉంది. నెక్స్ట్ 12 ఏం చేస్తా, 12ని మళ్ళీ 2 టేబుల్లో చేస్తా. 2 6 ఆర్ 12, రిమైండర్ 0. నెక్స్ట్ 1 తర్వాత 0 రావాలి, ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 6ని 2 టేబుల్లో 3 టైమ్స్ 6, రిమైండర్ 0. సో 0 తర్వాత మళ్ళీ 0 రావాలి, ఇక్కడ 1 వచ్చింది వద్దు, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఈ విధంగా మనము చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కన్వర్ట్ 1001101 బైనరీ టు డెసిమల్ అంటున్నాడు. సో ఈ నెంబర్ని బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చాలి అని అంటున్నాడు. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ 2 పవర్ 0 ఇంటూ 1, ఓకే, ప్లస్ ఇక్కడ 2 పవర్ 0 ఇంటూ 1 కదా, నేను ఇక్కడే ఒక క్యాల్కులేషన్ చేస్తా. 2 పవర్ 0 1 2 3 4 5 6 7. ఓకే, దాంట్లో ఏది కావాలనో అది తీసుకోండి. సంథింగ్ ఇంటూ 0 వద్దు, 0తో ఉన్నది వద్దు మనకి, అది కాకుండా తీసుకోండి. 2 పవర్ 0 ఇంటూ 1 అయిపోయింది. నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 7 ఇంటూ 1. ఓకేనా, రైట్. 3 6 8, ఎస్, ఓకే. సో 2 పవర్ 0 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 1, 2 క్యూబ్ అని అంటే 8, 2 పవర్ 4 అంటే 16 ప్లస్ ఇప్పుడు 2 పవర్ 7 అని అంటే 16 32 64 128. ఓకే, 2 పవర్ 7 అని అంటే దట్ ఈస్ 128 అవుతుంది. సో 128. ఇప్పుడు కలిపి చూద్దాం అన్నిటిని. ఓకే, రైట్. సో ఇక్కడ మొత్తం ఎంత వస్తుంది, 2 కలిపితే 24 అండ్ 25. ఇక్కడ 25 కలిపినాం అనుకోండి. సో 25 కలిపితే 153 వస్తుంది. ఓకేనా, 153, దట్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్. సెకండ్ ఆప్షన్లో ఉంది 153 అనేది. క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ద డెసిమల్ నెంబర్ 21 అంటున్నారు. ఇక్కడ మీకు నెంబర్ ఇచ్చి 2 ఎందుకు ఇచ్చిండు అని అంటే దట్ ఈస్ ద బైనరీ నెంబర్ అని అన్నట్టు. బైనరీ నెంబర్ 2 బేస్ కాబట్టి అట్లా 2 ఇచ్చిండు నీకు. సో 21కి సంబంధించి చూస్తే 21 2 టేబుల్లో ఎన్నిసార్లు, 10 టైమ్స్ 20 అండ్ రిమైండర్ ఈజ్ 1 అవుతుంది. రిమైండర్ 1 ఉండాలి కాబట్టి ఎండ్ విత్ 1 ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ 10 ఉంది. 10ని ఏం చేస్తున్నాం, 2 టేబుల్లో 5 టైమ్స్, 2 5 10, సో రిమైండర్ ఈజ్ 0. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. నెక్స్ట్ తర్వాత 5 ఏం చేస్తున్నానంటే 2 2s are 4, రిమైండర్ 1 అవుతుంది. సో నెక్స్ట్ రిమైండర్ 1 ఉండాలి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే, సరే. అయితే నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మొత్తం చూడాలి.
నెక్స్ట్ 2 అనేది 2 టేబుల్లో 1 టైమ్ 2 0. సో నెక్స్ట్ 0 ఉండాలి, ఇక్కడ లేదు. సో 1 అనేది 1 యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఈజ్ 2. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ 251 ఇన్ డెసిమల్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ బైనరీ సిస్టమ్ బై. దశాంశ వ్యవస్థలోని 251 సంఖ్యను ద్విసంఖ్యామాన సంఖ్య వ్యవస్థలో దీని ద్వారా వ్యక్తీకరించవచ్చు అంటున్నాడు. సో ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే 251ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటున్నాడు. 251 ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు అని అంటే సేమ్ మళ్ళీ 2 టేబుల్లో మనము సింప్లిఫైడ్ చేయడమే. 251 డెసిమల్ నెంబర్ని బైనరీ సిస్టంలో చేయాలన్నా కూడా మనం మళ్ళీ 2 టేబుల్లో సింప్లిఫైడ్ చేసుకొని రాసుకుంటాం. సో 2 1s are 2. నెక్స్ట్ ఇక్కడే కొట్టేస్తా. సో 2 2s are 4. ఓకేనా? సో ఇక్కడ 11 ఉంటుంది. 2 5s are. ఓకేనా? సో 2 5s are మనకి 10 వస్తుంది. ఓకే, రైట్. ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి 2 5ల 10 అయితే ఇక్కడ కిందికి తీసుకుందాం. ఓకేనా? రైట్. సో ఒరిజినల్ మెథడ్లోనే తీసుకుందాం. సో 2 1s are 2, 51 వచ్చింది. సో ఇక్కడ 2 2s are 4. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? 11. 2 5s are 10. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు వచ్చింది ఎంత? రిమైండర్ 1 అనేది లాస్ట్లో ఉండాలి. ఓకేనా? రైట్, లాస్ట్లో ఉండాలి. ఇది క్యాన్సల్, ఎండ్ విత్ 1 లేదు కదా. సో నెక్స్ట్ 125 ఉంది కదా. సో 125ని 2 టేబుల్లో 2 6ల 12. ఓకేనా? 5 2 2ల 4, రిమైండర్ 1 మళ్ళీ 1తోనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 1 లేదు, క్యాన్సల్, ఈ రెండిట్లలో ఉంది కదా. రైట్. నెక్స్ట్ 62ని ఏం చేస్తా అంటే 2 టేబుల్లో 2 3ల 6. సో 2 1ల 2, రిమైండర్ 0. నెక్స్ట్ 0 రావాలి, ఇక్కడ ఉందా? తర్వాత థర్డ్ ప్లేస్ 0 లేదు, థర్డ్ ప్లేస్ 0 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. అంటే నువ్వు జస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ చేసినా కూడా సింపుల్గా మంచిగానే ఉంటుంది, కరెక్ట్గానే వస్తుంది. అర్థమైందా? రైట్. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, వాట్ విల్ బీ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 11111.101 అంటున్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ డెసిమల్ నెంబర్ అనేది ఏ దశాంశ స్థానంకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తా, ఏంటి అని అంటే ఎప్పుడైనా పాయింట్ అనేది వచ్చినప్పుడు మీరు చూడండి, పాయింట్కి బిఫోర్ పాయింట్కి తర్వాత అని అంటాం కదా. మనం రాసేటప్పుడు జనరల్గా ఏం చేస్తాము, పాయింట్ అనుకోండి, పాయింట్కి తర్వాత ఉండేటువంటి వాటిని ఓకే మీరు 0కి ముందు 0కి తర్వాత తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకోండి, 0 తర్వాత 1 2 3 4, 0కి ముందు -1 -2 -3 ఇట్లా తీసుకుంటాం కదా. ఓకే, సేమ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే నువ్వు 0కి ముందు 0కి తర్వాత తీసుకున్నప్పుడు 0కి ఈ పాయింట్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఒక లాజిక్ని మనం మెయింటైన్ చేస్తాం. ఆ లాజిక్ ఏంటో ఇక్కడ చూద్దాం ఒకసారి. పాయింట్ తీసుకున్నప్పుడు ఇది డెసిమల్ పాయింట్ అని అంటారు దీన్ని. ఓకేనా? సో ఇది బైనరీ పాయింట్, ఇది రైట్ మోస్ట్, ఇది లెఫ్ట్ మోస్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ పాయింట్కి లెఫ్ట్లో ఉన్న వాటిని నార్మల్ నెంబర్ లాగా కౌంట్ చేస్తాం. పాయింట్కి లెఫ్ట్లో ఉన్న వాటిని ఏం చేస్తావు, పాయింట్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఈ కంప్లీట్ నెంబర్ ఉందా, పాయింట్కి లెఫ్ట్లో ఉన్న ఈ కంప్లీట్ నెంబర్కి మనం ఏం చేయాలి అని అంటే ఇంతకుముందు 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేసినామా. సో 2 పవర్ 0 నుంచే ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ మొత్తానికి కూడా చేస్తాం. ఓకేనా? ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ మొత్తానికి కూడా సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ఏం చేస్తాము అని అంటే వాటిని సో ఫ్రాక్షన్ బేస్డ్గా తీసుకుంటాం. ఇక్కడ ఈ బైనరీ పాయింట్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని ఫ్రాక్షన్ బేస్డ్గా తీసుకుంటాం. బైనరీ పాయింట్కి లెఫ్ట్లో ఉన్న వాటిని నార్మల్ బైనరీ నెంబర్ లాగా తీసుకొని డెసిమల్లోకి మారుస్తాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఎట్లా చేయాలనో చూద్దాం.
పాయింట్కి లెఫ్ట్లో ఉన్నదాన్ని చూపిస్తా, పాయింట్కి రైట్లో ఉన్నదాన్ని కూడా చూపిస్తా. ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్కి వెళ్ళిపోతే నీకు చూడండి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అక్కడ సో పాయింట్కి లెఫ్ట్లో ఉన్న వాటిని ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే దట్ ఈస్ 2^0 into 1 ప్లస్ 2^1 into 1 ప్లస్ 2^2 into 0 ప్లస్ 2 ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 2^3 into 1 ప్లస్ 2^4 into 1 ప్లస్ 2^5 into 1 ఇట్లా వస్తుంది కదా, ఇదే కదా, అర్థమైందా? రైట్. ఇప్పుడు 2^0 into 1 అంటే 1 ప్లస్ 2^1 into 1 అని అంటే 2 ప్లస్ 2 సంథింగ్ ఇంటూ 0 వద్దు నాకు. 2³ ఎంత 8 ప్లస్ 2^4 అంటే ఎంత 16. సో 2^5 అని అంటే ఎంత 32. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటిని కలుపుదాం. ఇక్కడ 10, ఓకేనా? సో 10, 16, 26, 27 ప్లస్ 32 59 వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బైనరీ నెంబర్కి వాల్యూ 59. మళ్ళీ పాయింట్కి పాయింటే పెట్టుకోవాలి, తర్వాత ఉన్న వాల్యూ ఎంతో చూసుకోవాలి. 48 తీసేయి, 59 వచ్చింది కాబట్టి 59 పాయింట్ సంథింగ్. ఆ పాయింట్ సంథింగ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. పాయింట్ సంథింగ్ ఏంటో ఐడెంటిఫై చేయాలంటే పాయింట్ తర్వాత ఏముంది, ఓకేనా? రైట్. ఇప్పుడు పాయింట్ తర్వాత ఉన్న వాటిని మనం ఏం చేస్తాం అని అంటే, సో మీరు చూడండి పాయింట్ తర్వాత ఉన్న వాటిని మనం ఏం రాస్తాం ఇక్కడ అని అంటే, సో 2^1 2^2 2^3గా రాస్తాం కదా. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ 0 స్టార్ట్ అయింది. నీకు స్టార్టింగ్ లో పాయింట్కి బైనరీ పాయింట్కి లెఫ్ట్లో వచ్చింది 2^0 రాసినావా? 2^0 రాసినావు కదా. 0కి అటు సైడ్ ఉన్నది, 0కి ఇటు సైడ్ ఉన్న వాటిని ఎట్లా రాసుకుంటాం అనుకున్నాం? 0 ఒకసారి 0 తర్వాత 1 2 3 ఇటైతే -1 2 3. కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్ రాయాలి. ఫ్రాక్షన్ అంటే సో 1/2^1గా రాసుకుంటాం అన్నట్టు, ఓకేనా? సో అది ఎట్లా రాస్తాము అని అంటే ఈ పర్టికులర్ థింగ్కి నేను ఇక్కడ రాస్తా. సో 1 ఉంది కదా, ఇప్పుడు దాన్ని 1/2^1గా రాస్తా, ఓకేనా? 1/2^1 ప్లస్ తర్వాత 1 సో ఇక్కడ 0/2 ప్లస్ తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుంది నెక్స్ట్ 1/2^4గా రాస్తా. సో 2^3 కదా అది, సారీ 2^3. ఓకే రైట్. ఇప్పుడు వీటిని సింప్లిఫైడ్ చేయాలి. ఈ ఫ్రాక్షన్ లో ఉన్నాయి కదా, 1/2^1 అంటే 2^1 అని అంటే 2నే కదా. అంటే 1/2 మీన్స్ ఏంటి? 1/2 మీన్స్ ఏంటి? ఓకే రైట్, ఇక్కడ చూపిస్తా. 1/2 మీన్స్ ఏంటి అని అంటే 0.5 కదా, ప్లస్ 0/2^2 0/2^2 అంటే 2^2 4 0 సంథింగ్ అని అంటే ఇక్కడ కూడా 0నే, ఇది 0 వాల్యూ అవుతుంది, ఓకేనా? ప్లస్ నెక్స్ట్ 1/2 ఇక్కడ 8 2^3 ఉంది. 2^3 అని అంటే ఏంటిది 1/8 వాల్యూ ఎంత ఇక్కడ మనకు, ఓకేనా? సో అది ఎంత అవుతుంది అంటే 0.125 అవుతుంది. 0.125 అవుతుంది. 1/8 వాల్యూ ఎంత 0.125 కదా. నీకు 1/4 అన్నాడు అనుకోండి, అప్పుడు 0.25 అయ్యేది. కానీ అది 0/4 ఉంది. 0/4 ఉంది కాబట్టి దాని వాల్యూ 0. సో ఇప్పుడు 0.5 ప్లస్ 0.125. ఇప్పుడు రెండింటిని కలపండి, ఓకేనా? సో 0.5కి 0.125 కలిపితే 0.625 కదా. సో 0.625 ఇక్కడ పాయింట్ బైనరీ పాయింట్కి తర్వాత ఉన్న వాల్యూ 0.625 వచ్చింది. ఇప్పుడు నీకు బైనరీ పాయింట్కి లెఫ్ట్లో ఉన్నది 59, తర్వాత ఉన్నది 625 అంటే 59.625 అవుతుంది. 59.625 is the correct answer. That is in the fourth option here. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇది కన్వర్ట్ 45 ఇంటూ బైనరీ నెంబర్ అంట. బైనరీ నెంబర్లోకి మార్చాలి 45ని. ఇంతకుముందు పాయింట్తో చూసినాం కదా. సో పాయింట్తో వచ్చినప్పుడు ఒకటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. బైనరీ పాయింట్కి లెఫ్ట్, బైనరీ పాయింట్కి రైట్, రెండింటిని మేనేజ్ చేయడం తెలిస్తే అయిపోయినట్టే. ఓకే, బైనరీ పాయింట్కి రైట్ సైడ్లో ఉన్నదాన్ని మనము ఫ్రాక్షన్ లాగా మార్చుకొని రాసుకోవాలి. బైనరీ పాయింట్కి లెఫ్ట్లో ఉన్నది రెగ్యులర్ ఫార్మాట్లో చేసుకోవాలి. అదొక్కటే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. సో ఇక్కడ కన్వర్ట్ 45 ఇంటూ బైనరీ నెంబర్ అన్నాడు కదా, 45ని మారుస్తాం.
సో 45ని మళ్ళీ 2తో చేయాలి కదా, 2 2s are 4, ఓకేనా 5. సో 2 2s are 4, 1, రిమైండర్ 1 ఉండాలి. సో రిమైండర్ 1 అంటే స్టార్ట్ విత్ 1తో ఉండాలి, వచ్చింది. తర్వాత 22, 2 టేబుల్లో 2 11 22, సో 0 వస్తుంది. తర్వాత 0తో ఉండాలి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 11 వచ్చింది కదా, 11 అని అంటే 2 5ల 10, రిమైండర్ 1, నెక్స్ట్ 1తో ఉండాలి, ఇక్కడ ఉంది. తర్వాత 0 ఉంది, వద్దు. ఓకేనా. సో కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, కన్వర్ట్ బైనరీ సో 110 టు డెసిమల్ అంటున్నాడు. సో ఆ బైనరీ నెంబర్ని డెసిమల్లోకి మార్చాలి మనం. సో డెసిమల్లోకి మార్చాలి అని అంటే ఏం చేస్తాం ఇక్కడ? సో సింపుల్గా ఏం చేస్తాం, మళ్ళీ ప్రతిసారి మనకు అర్థం కావడం కోసం 2 పవర్ ఇంటూ 1, 2 పవర్ సంథింగ్ ఇంటూ 1 అని చెప్పేసి 0 అని చెప్పేసి రాసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడనే చూసేసుకుందాం. దిస్ ఈస్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. సో ఇప్పుడు మనకి 1తో ఉన్న మనకి ఏదైతే వాల్యూ అవుతుందో దాన్ని తీసుకుందాం. సో నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్ ఇది కాదు 2 పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 5 ఇంటూ 1 ఇది తీసుకుందాం. ఓకే రైట్. సో 2 పవర్ 1 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 2 ప్లస్ 2 పవర్ 4 అని అంటే, సో 2 పవర్ 2 అంటే 4, 2 పవర్ 4 అని అంటే దట్ ఈస్ 16, సో 2 పవర్ 5 అని అంటే 32. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం. సో 20, సో 20 50 to 54, టోటల్ 54 అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ దీస్ ఈక్వల్ టు 54, దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ చూస్తే కన్వర్ట్ 111 బైనరీ టు డెసిమల్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి బైనరీ నెంబర్ని మనం డెసిమల్లోకి మార్చాలి. సో ఇప్పుడు సేమ్ అట్లనే చూద్దాం. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 అంటారు. సో ఇప్పుడు చూడండి ఇది క్యాన్సల్. 2 పవర్ 1 ఇంటూ 0 ఇది కూడా క్యాన్సల్ అవుతుంది. సో తర్వాత 2 పవర్ 2 ఇంటూ 1 ప్లస్, ఓకే నెక్స్ట్ 2 పవర్ 4 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 5 ఇంటూ 1 ప్లస్ 2 పవర్ 6 ఇంటూ 1. ఓకే రైట్. 2 పవర్ 2 అంటే ఎంత? 4. సో 2 పవర్ 4 అని అంటే దట్ ఈస్ 16, 2 పవర్ 5 అని అంటే 32, 2 పవర్ 6 అని అంటే 64. ఓకే రైట్. సో ఇప్పుడు అన్నిటిని కలిపి చూద్దాం. ఈ రెండు కలిపితే ఎంత? 80. ఓకేనా. సో 80 అండ్ ఇక్కడ 110 అండ్ 116 అవుతుంది. ఓకేనా, 116 అవుతుంది. అన్నిటిని కలిపినాం అనుకో మనకు వచ్చే వాల్యూ ఎంత అని అంటే 116. 116 ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ హియర్. ఓకేనా, 116 ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. సో డన్. ఇవి మనకి ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉండేటువంటి కంప్లీట్గా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ బేసిక్ ఏంటి, సో దాన్ని బేస్ ఏది ఆధారంగా తీసుకుంటాం, ఆక్టల్ నెంబర్కి షిఫ్ట్ అయినప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేవి రెండు కూడా చూసినాం కదా. సో ఇది కంప్లీట్గా మనకి బైనరీ నెంబర్ సిస్టమ్. ఓకేనా. సో బైనరీ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే. సో మధ్యలో ఆక్టల్ నెంబర్కి మార్చడం కూడా చూసినాం కదా. నార్మల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆక్టల్ నెంబర్లోకి మార్చుకోవడం కూడా మనము క్లియర్ కట్గా చూసినాం. ఓకే రైట్. సో ఆక్టల్ నెంబర్ నార్మల్గా ఏదైనా నెంబర్ ఇచ్చి ఇట్లాంటి నెంబర్ ఇచ్చిండు అనుకోండి, ఆక్టల్ నెంబర్కి మార్చుకోవడం కూడా మనకు తెలుసు. ఇది బైనరీ నెంబర్ అవుతుంది, ఇది డెసిమల్ నెంబర్ అవుతుంది. ఇది డెసిమల్ నెంబరు. సో తర్వాత ఆక్టల్ నెంబర్లోకి మార్చుకోవడం కూడా మనము క్లారిటీగా చూడడం జరిగింది. సో కావాలంటే ఒకటి ఆక్టల్ నెంబర్ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్ని 3 సెట్గా మారిస్తే సో ఒకటే మిగులుతుంది, తర్వాత 0 యాడ్ చేసుకోవడానికి ఉండదు. సో బట్ ఓవరాల్గా మనము ఆక్టల్ నెంబర్కి సంబంధించి చూసినాం అనుకోండి. సో ఇంకొక క్వశ్చన్ కూడా ఆక్టల్ నెంబర్కి సంబంధించి చెప్తా, ఇక్కడ కవర్ కాలేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి 101010 అని చెప్పేసి ఉందనుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఆక్టల్ నెంబర్ అడిగితే మనం ఒక వేలో చేయొచ్చు. ఏంటి అని అంటే 3ని సెట్గా డివైడ్ చేసుకుంటాం. 3ని సెట్గా డివైడ్ చేసుకొని అంటే ఒరిజినల్గా దీన్ని డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేసి, ఓకేనా. సో
డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేసి తర్వాత ఆక్టల్లోకి కన్వర్ట్ చేస్తాం, ఇది ఒక పద్ధతి. డెసిమల్లోకి కన్వర్ట్ చేసి ఆక్టల్లోకి కన్వర్ట్ చేయడం అంటే ఫస్ట్ ఈ నెంబర్ని డెసిమల్ నెంబర్ లాగా మార్చి డెసిమల్ నెంబర్ని ఆక్టల్ నెంబర్ లాగా మార్చడం ఒక పద్ధతి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే డైరెక్ట్గా ఇక్కడనే ఆక్టల్ వాల్యూని ఐడెంటిఫై చేయడం కూడా ఇంకొక పద్ధతి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ఉందనుకోండి, దీన్ని 3 సెట్స్గా రైట్ నుంచి 3 సెట్స్గా తీసుకుంటాం. రైట్ నుంచి 3 సెట్గా తీసుకుంటే ఇదొక 3 సెట్. ఇప్పుడు వీటికి ఆక్టల్ వాల్యూ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఆక్టల్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అని అంటే దీనికి చూడండి, సో సేమ్ యాజ్ 2 పవర్ 0, ఓకేనా. సో తర్వాత ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 2, ఇంతే. ఇది చూసుకుంటే చాలు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు అని అంటే, సో 2 పవర్ 0 అని అంటే మనకి 0నే, 2 పవర్ 1 అని అంటే సో ఇక్కడ 2నే మిగులుతుంది. 2 పవర్ 2 0 చేసినా కూడా సంథింగ్ ఇంటూ 0 ఆల్వేస్ 0 కాబట్టి వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, సో ఇక్కడ 2 పవర్ 0 అంటే ఇక్కడ 1 అవుతుంది మనకు, ప్లస్ 2 పవర్ 4, సో 2 పవర్ 2 అని అంటే మనకి 4 అవుతుంది కదా, రైట్. 2 పవర్ 1 ఇంటూ సంథింగ్, సో 0 ఇంటూ సంథింగ్ ఆల్వేస్ 0 కాబట్టి దీన్ని ఇక్కడ నేను తీసేస్తున్నా. 2 స్క్వేర్ 4 ఇంటూ 1 అని అంటే 4, 4 ప్లస్ 1 ఎంత 5. అంటే ఇప్పుడు దీని యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత అని అంటే 52. దీని ఆక్టల్ వాల్యూ ఎంత అంటే 52, ఓకేనా. సో 2 పవర్ 2 స్క్వేర్ అంటే 4 కదా, 4 ప్లస్ 1, సో 52 అయితే దీని ఆక్టల్ వాల్యూ. ఓకే. సో ఈ పర్టికులర్ బైనరీ నెంబర్ యొక్క ఆక్టల్ వాల్యూ ఈజ్ 52. ఇదే బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ వాల్యూ ఎంత అవుతుంది అని అడిగండి అనుకోండి. సో దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ 2 థింగ్స్ అండి, ఓకేనా. ఒకటి డెసిమల్ నెంబరు, ఇంకొకటి ఆక్టల్ నెంబరు. 2 క్వశ్చన్లు అడిగితే నువ్వు ఏ ఆన్సర్ చేస్తావు అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. నీకు ఆక్టల్ నెంబర్ ఎంత 52 అయింది. ఇదే నెంబర్కి డెసిమల్ నెంబర్ అడిగిండాను, విచ్ ఇస్ ద డెసిమల్ నెంబర్ ఫర్ దిస్ పర్టికులర్ బైనరీ నెంబర్ అని అడిగిండాను. దీనికి ఆక్టల్ డెసిమల్ నెంబర్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి. సో దానికి 101010కి చూద్దాం ఏమవుతుంది అని అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5. ఇప్పుడు దీంట్లో ఏం చేసుకోవాలి మనము అని అంటే 0తో ఉన్నది క్యాన్సిల్ చేసుకుంటా. నెక్స్ట్ 2 పవర్ 1 ఇంటూ 1, ఓకే. నెక్స్ట్ 2 పవర్ 3 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 2 పవర్ 5 ఇంటూ 1, 2 పవర్ 1 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 2 ప్లస్ 2 క్యూబ్ 8, ఓకేనా రైట్. 2 పవర్ 5 అని అనుకోండి, సో మనకి ఎంత అవుతుంది 32 అవుతుంది, ఓకేనా. 32 అవుతుంది. సో 32 కదా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 పవర్ 3 అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 32, ఎస్. సో 32 ప్లస్ 8 42, ఓకేనా. సో 42 అవుతుంది. అంటే ఈ బైనరీ నెంబర్కి డెసిమల్ నెంబర్ వచ్చేసి 42, ఇదే బైనరీ నెంబర్కి ఆక్టల్ వాల్యూ వచ్చేసి 52. ఆక్టల్ వాల్యూ వచ్చి 52. అర్థమైందా? రైట్. సో ఇట్లా చూస్తాం. క్లియర్? రైట్, డన్. సో ఇది అన్నట్టు. ఇప్పుడు ఈ డెసిమల్ నెంబర్ నుంచి ఇట్లా చేసి అంటే 2 వేస్ అని చెప్పినా కదా, ఇక్కడనే కన్వర్ట్ చేసుకొని మనము ఆక్టల్ వాల్యూని ఐడెంటిఫై చేసే పద్ధతి ఇట్లా 3గా సెట్ చేసుకొని తర్వాత నువ్వు దీన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చుకొని 42ని ఆక్టల్ వాల్యూకి మార్చొచ్చు. 42ని ఆక్టల్ వాల్యూలోకి మార్చాలంటే 8తో డివైడ్ చేయాలి. సో నార్మల్గా ఏం చేస్తాము, డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి మార్చాలి అని అంటే దాన్ని 2తో చేస్తాం నీకు బైనరీ నెంబర్ రావాలంటే. కానీ నీకు ఆక్టల్ వాల్యూ రావాలన్నప్పుడు 8తో చేస్తాం. 8 5ల 40, రిమైండర్ 2. సో 2ని ఇక్కడ రాసుకుంటా. కోఎఫిషియంట్ వాల్యూ 8 కంటే తక్కువ ఉందా? ఉంది. కాబట్టి ఇక్కడ ముందు పెట్టేసుకో. 52 వచ్చిందా? ఆక్టల్ వాల్యూ 52 వచ్చింది. అట్లా ఓకే రైట్. సో ఇట్లా ఇక్కడ చేసినా కూడా ఆక్టల్ వాల్యూ డైరెక్ట్ వస్తుంది. ఆక్టల్ వాల్యూకి ఇంకొక థింగ్ ఏంటిదనంటే ఇక్కడ నీకు 3 సెట్స్గా డివైడ్ చేసుకున్నావు. అయితే 3 లేనప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనుకోండి, ఒక బైనరీ నెంబర్ ఇస్తా. ఒక బైనరీ నెంబర్ ఏంటి అని అంటే, సో ఇక్కడ 1 1 0 0 1 0 ఇట్లా ఉందనుకోండి.
సో 101 ఇది మనకు నెంబర్, ఇది బైనరీ నెంబర్. సో కన్వర్ట్ దిస్ టు ఆక్టల్ వాల్యూ అన్నాడు అనుకోండి, ఆక్టల్ వాల్యూ మార్చాలి. ఇప్పుడు ఏం చేయాలి, బేసిక్గా దీన్ని 3 సెట్స్గా డివైడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు అని అంటే, సో 3 సెట్స్ ఉంది. ఇంకొక నెంబర్ కూడా తీసుకోవాలి యాక్చువల్గా, ఇక్కడ 0 కూడా పెట్టేస్తాం. సో 3 సెట్స్గా తీసుకుంటే ఓకే రైట్, ఇది నెంబర్. ఓకేనా, 11001010 ఇది నెంబర్. దీన్ని ఆక్టల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఈ పర్టికులర్ దాని యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత అని అంటే 3గా డివైడ్ చేయండి. సో రైట్ సైడ్ నుంచి 3 చేసిన. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 లేదు కదా, 3 లేనప్పుడు ఏం చేస్తావు, 2 ఉంది అంటే దానికి ముందు 0 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 3 లేనప్పుడు ఏం చేస్తావు, దాని ముందు 0 యాడ్ చేసుకోవచ్చు. అదో ఫెసిలిటీ ఉంటుంది, ఆక్టల్ వాల్యూలో 0 యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఎప్పుడు 3 కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నీకు 3 రాకుండా 2 మిగిలినప్పుడు నువ్వు దానికి 0ని ముందు యాడ్ చేయవచ్చు, దానికి ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంది మళ్ళీ, సరే ఆక్టల్ వాల్యూ కదా నేను 8తో చేయాలంటే కాదు, ఈ 3 కన్వర్ట్ చేసినప్పుడు 3గా డివైడ్ చేసుకున్నప్పుడు 2తోనే రాసుకోవాలి. ఓకేనా, 2 బేస్గానే తీసుకుంటాం. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో 2 పవర్ 1 అని అంటే ఏమవుతుంది, 2నే. ఓకేనా, దీనికి వాల్యూ 2నే. నెక్స్ట్ ఇక్కడ సో తర్వాత ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 0తో ఉన్నాయి క్యాన్సిల్ చేస్తే 2 పవర్ 0 ఇంటూ మనకి 1 అని అంటే దట్ ఈస్ 1. తర్వాత ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, సో 2 పవర్ 2. సో 2 పవర్ 0 అని అంటే దట్ ఈస్ 1, 2 పవర్ 1 ఇంటూ 1 అని అంటే దట్ ఈస్ 2. సో ప్లస్ చేయాలి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, సో తర్వాత 0ది క్యాన్సల్. 2 + 1 3, 3 1 2 అంటే దీని వాల్యూ ఎంత, 312. ఇక్కడ ఉన్నటువంటి ఈ బైనరీ నెంబర్ యొక్క ఆక్టల్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే 312 అవుతుంది. ఓకేనా, ఆక్టల్ వాల్యూ 312 అవుతుంది. సో దీన్ని నువ్వు డెసిమల్ వాల్యూలోకి మార్చుకున్నా కూడా మార్చుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఇది మొత్తానికి 2 పవర్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 6, 2 7 వరకే ఇచ్చుకుంటావు. ఎన్ని ఇస్తానే 0 యాడ్ చేయవిగా. ఓకేనా, 2 7 వరకు ఇచ్చుకొని వీటిని సింప్లిఫైడ్ చేస్తావు. కానీ ఇక్కడ ఆక్టల్ వాల్యూ అన్నప్పుడు 3 సెట్గా చేసుకొని ప్రతిదానికి 0 1 2, 0 1 2, 0 1 2 అట్లా సెట్ చేసినాం. ఓకేనా, సో అలా మనము బైఫర్గేట్ చేసుకొని చేసినాం. క్లియర్? సో రైట్, కాబట్టి ఇది మనకు ఆక్టల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసే విధానం. ఓకేనా, రైట్. సో ఇవి మనకు బైనరీ నెంబర్ సిస్టమ్కి సంబంధించి. సో బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు డెసిమల్స్ లోకి మార్చడం, డెసిమల్ నెంబర్లోకి మార్చడం, బైనరీ నెంబర్ ఇచ్చినప్పుడు ఆక్టల్ వాల్యూలోకి మార్చడం. సో బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ వాల్యూకి మార్చి, డెసిమల్ వాల్యూ నుంచి ఆక్టల్ వాల్యూలోకి మార్చడం. సో ఎట్లు ఇచ్చినా కూడా దాన్ని మనము చేస్తాం ఈ విధంగా. రైట్, సో ఇది బైనరీ నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.